అంటే రోజు అంటే కష్టం కదా. ఎందుకు ఎందుకు కష్టం? ఆ, ఏమో, అసలే ఐపీఎల్ సీజన్. ఆ రోజు మన ఫేవరెట్ టీం మ్యాచ్ ఉండొచ్చు, లేదంటే మనకిష్టమైన సినిమా హీరో మూవీ రిలీజ్ ఉండొచ్చు. బాబు టీఎఫ్ఐ కట్టుబానేసా ఐపీఎల్ ముద్దు బిడ్డ. నేను 24/7 కలవమనట్లేదు. రోజులో ఏదో ఒక టైంలో కలవమంటున్నాను. అది కూడా కుదరదంటే ఎలా? స్టార్టింగ్లోనే ఇలా ఉంటే తర్వాత ఏమైపోతాను చెప్పు? అయినా ఇదేం నేను కొత్తగా సృష్టించిన కాన్సెప్ట్ కాదు. ఎప్పటి నుంచో మన ఇంట్లో ఉన్నదే. మన మదర్స్ ఫాదర్ కోసం తినకుండా వెయిట్ చేసేవాళ్ళు. అంటే ఏదో వాళ్ళ ఆకలిని సాక్రిఫైస్ చేసినట్టు కాదు. ఆయన రోజంతా కష్టపడి పనిచేసి వచ్చిన తర్వాత ఆయనతో కబుర్లు చెప్పుకుంటూ కష్టసుఖాలు పంచుకుంటూ ఫుడ్ షేర్ చేసుకుంటే అదొక హ్యాపీనెస్ అంతే. అప్పట్లో లాగా ప్రతిసారి డిన్నరే అంటే కుదరకపోవచ్చు. సో మనకి కుదిరిన టైంలో కుదిరిన ప్లేస్లో అది కూడా చేయలేనంటే ఎలా? ఒకవేళ పొరపాటున అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉంటే, లేదా వర్స్ట్ కేసులో అసలు కలవడమే కుదరకపోతే? మనుషులతో ఇదే ప్రాబ్లం సిద్ధు. అవ్వకపోతే దగ్గర ఆగిపోతారు. ఎలా అయ్యేలా చేద్దాం అని మాత్రం అనుకోరు. సరే, నువ్వు అన్నట్టే వర్స్ట్ కేసులో కుదరలేదనుకో, ఈరోజు డిసప్పాయింట్ చేసాను దగ్గర ఆగిపోకుండా రేపు ఎలా డబుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు అని ప్లాన్ చేయాలి. నీకు కుదిరినప్పుడు నువ్వు నా దగ్గరకు రా, నాకు కుదిరినప్పుడు నేను నీ దగ్గరకు వస్తా. ఏదైనా చెప్పే ముందు చేసి చూపించాలి అంటారు. అందుకే ఇవాళ నేనే నీ దగ్గరకు వచ్చాను, నీతో ఫుడ్ షేర్ చేసుకున్నాను, చేసి చూపించాను. నేను నీ దగ్గరకు వచ్చాను కాబట్టి ఫుడ్ బిల్ నువ్వే పే చేయాలి. నువ్వు నా దగ్గరకు వస్తే ఫుడ్ బిల్ నేను పే చేస్తా.